నుంచి కురుస్తున్న వర్షాల వలన పోలంపల్లి గ్రామంలో ఆనకట్ట దగ్గర నుంచి అప్ టు నందిగాం వరకు కూడా కాలువకట్టంతా తీసుకోవడం జరిగింది. దీన్ని మా పోలంపల్లి గ్రామస్తులందరం కలిసి వచ్చి ఈరోజు ఈ డ్యామ్ దగ్గర పర్యవేక్షించాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయట ఎక్కడ ఎంత విపత్తు జరిగినప్పటికీ కూడా పోలంపల్లి గ్రామంలో కూడా కనపడిన తీవ్ర నష్టం జరిగింది. ఎటువంటి ప్రాణహాని లేనప్పటికీ కూడా పంటలు పొలాలు ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాలువకట్టని ఇమీడియట్లీగా తాతయ్య గారి అధికారులతో మాట్లాడి మిగిలిన గ్రామాలతో పాటు దీన్ని కూడా ఇమీడియట్లీగా చర్యలు తీసుకొని ఈ పడినటువంటి గనులను ఇమీడియట్లీగా పూడకపోతే నీళ్లు ఆగే పరిస్థితి లేదు. రేపు రైతాంగానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి దయచేసి అధికారులతో చర్చించాలని తాతయ్య గారికి ఫోన్ చేయడం జరిగింది. తాతయ్య గారు దీని గురించి మాట్లాడుతూ ఫోన్లో మాట్లాడినప్పుడు వీడియో తీసి పెట్టమన్నారు. ఈ వీడియోలు ఇప్పుడు తాతయ్య గారికి సెండ్ చేస్తాం. ఇది రావడానికి అవకాశం లేదంటున్నారు. మిగిలిన గ్రామాలు కూడా మనకన్నా ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి ఆ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. దయచేసి మనం కూడా కోఆపరేట్ చేసుకొని సమయం పాటించి తాతయ్య గారికి చాలా అనుకూలంగా ప్రవర్తించాలని కోరుకుంటూ సెలవు.